మేమేం చేస్తున్నామా? మెల్లగా పని అప్పు చెప్పిన ఒకసారి ఇటు రామ్మా. ఏంటి నాన్నగారు రాస్తున్నారు? ఏమి లేదమ్మా, శుభలేఖలు ఎవరెవరు పంపాలని రాస్తున్నాను. మనకు తెలిసిన వాళ్ళందరికీ పేరు పేరున రాశానమ్మా. అవును, మర్చిపోయాను, పెళ్లి కొడుకు ఏమేమి కావాలో చూడాలమ్మా. అలాగే నీకు కూడా ఏమైనా కావాలా? అదేంటి నాన్నగారు, మీ మాట ఎప్పుడైనా నేను కాదన్నానా? అంకుల్, రమణ ఉన్నారా? ఉన్నాడమ్మా. అమ్మా సంధ్య, అన్నయ్య పిలువమ్మా. అన్నయ్య కోసం ఎవరు వచ్చారు? అన్నయ్య, నీకోసం ఎవరో వచ్చారు. అమ్మా, అమ్మనే కాఫీ తీసుకురమ్మనమ్మా. అలాగే నాన్న. ఎవరా అమ్మాయి? ఏ అమ్మాయి? ఇప్పుడు దాకా రీకరింగ్లు మాట్లాడతామే. ఆ అమ్మాయి ఎందుకు వచ్చిందా అని అడుగుతున్నాను. నా ఫ్రెండ్, జస్ట్ క్యాజువల్ గా కలవడానికి వచ్చింది. ఏం రాకూడదా? ఇప్పుడు క్యాజువల్ గానే వచ్చింది, రేపొద్దున కడుపుతో వస్తుందేమో నా బాధ. ఏంటండి మీరు? ఫ్రెండ్స్ అన్నాక వస్తుంటారు పోతుంటారు. నువ్వు నోరుముయ్. వాడు అద్దుల్లో ఉంటే నీ పద్ధతిగానే మాట్లాడతానే. దాని పెళ్లి వీడి పెళ్లితో ముడి పెట్టారు వాళ్ళు. రేపు వీడు ప్రేమించానని ఏ అమ్మాయినైనా తీసుకొస్తే దాని జీవితం నాశనం అయిపోద్ది. అదే నా బాధ. ఆ సంబంధం తప్పితే ఇంకో సంబంధమే నాకు దొరకదా? సంబంధం దొరుకుతుందిరా, కానీ ఇంత మంచి సంబంధం దొరకదు. మనుషుల్లో మంచి చెడు చూస్తే తెలియదు. చేసేటప్పుడు అన్ని మంచి సంబంధాలే, కానీ చేసాక తెలుస్తుంది మంచి ఏదో తెలియదు. చూసావా నీ పెంపకం ఎలా తయారవుతున్నాడు వీడు? మీరు ఎప్పుడు ఇలా అరుస్తూ ఉంటారుగా. ఏమిటి రాని వారు ఇవాళ చలాకీగా సెక్సీగా కనబడుతున్నారు? షటప్. ఇప్పుడు మనం మా ఇంటికి వెళ్తున్నాం. మా నాన్నగారితో మన విషయం చెప్దాం. అది జరిగే పని కాదు ఉషా. నువ్వు ఇంకేం చెప్పొద్దు, పది వెళ్దాం. బావగారు, వచ్చే నెల 15వ తారీఖు మంచి ముహూర్తం ఉంది. ఆ రోజు ఖాయం చేసుకున్నావు? అలాగే చేద్దాం సార్, తప్పకుండా. అలాగే. ఇంతకీ మా కోడలు ఎక్కడ? డాడీ. అదిగో వచ్చేసింది. రామ్మా, నీ గురించే మాట్లాడుకుంటా. డాడీ, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇతనెవరమ్మా? ఇతని గురించి మీతో మాట్లాడాలి డాడీ. ఇతని గురించా? ఇతనెవరో నాకు తెలియదు కదమ్మా. సార్, నేను మీ అమ్మాయి మనసారా ప్రేమించుకున్నాను సార్. మీరు ఒప్పుకుంటే మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను సార్. అవును డాడీ. శభాష్ అమ్మా, నాకు కావాల్సింది మీలాంటి యూత్లు తెగింపే. ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. ఏంటండి, ఏంటి మీరు మాట్లాడేది? ఎంత బరిదగించిపోయావే దుర్మార్గురాలా. జానకి, ఇప్పుడు ఏమైందనే? ప్రేమించిన కుర్రాన్ని పక్కనేసుకొచ్చి డాడీ ప్రేమించానంది, అంతే కదా? అదే కడుపుతోనో కొడుకుతోనో వచ్చుంటే అప్పుడు బాధపడాలి. ఇప్పుడేమైంది? ప్రేమించింది, పెళ్లి చేసుకుంటానంటుంది. లేచిపోయి మన పరువు తీయలేదు కదా. చిచి, ఒక్కగాని ఒక కూతురువని అలారం ముద్దుగా పెంచినందుకు ఇంటి పరువు తీస్తావా? పరువు తీసేంత పని నేను చేశానమ్మా. ఇంతకన్నా ఏం చేయాలి? మేము చచ్చేమనుకున్నావా? మీ పెళ్లి చెయ్యమనుకున్నావా? ఏంటంటే మీరు కూడా, ఇది కంప్యూటర్ యుగం. ఇలాంటివి చాలా కామన్. ఏమిటా కామను? కనీ పెంచిన తల్లిదండ్రులను మోసం చేసి ఇలా బరి తెగించి తిరగడం కామనా?
ఇలాంటి దౌర్భాగ్యాన్ని ప్రేమిస్తే కాలు కడిగి కన్యాదానం చేయడం కామనా చెప్పరా? అంకుల్ మీరు చాలా ఫూలిష్ గా మాట్లాడుతున్నారు. అవునరా, నీతో మాట్లాడటం ఫూలిష్నెస్. అర్థమైందిగా అక్కడ ఏం జరుగుద్దో. పైగా ఏ తండ్రి అయినా తన కూతురు నాన్న నేను ఇతను ప్రేమించాను, ఇతను లేకపోతే నేను బ్రతకలేను, నా పెళ్లి చేస్తావా చస్తావంటే ఏం చేస్తాడు? ఇదే చేస్తాడు. అందుకే ఇలాంటి విషయాలు ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. నేను చెప్పినట్టు విన్నావనుకో ఏ ప్రాబ్లము ఉండదు. డామేజ్ ఎన్ని విధాలుగా ట్రై చేసినా ఉషలు అమ్మడం లేదు. అదో పెరుగుకోటు. అన్నిటినీ నెగిటివ్ గానే ఆలోచిస్తున్నాం. పెళ్లి జరిగితే గాని కౌగిట్లోకి రాదు. పెళ్లి జరిగే దారి కనిపించదు. ఇటు మా ఇంట్లో అటు ఉషంలో అంతా రివర్స్. ఏం చేయాలి? ఎలా ఉషను అనుభవించాలి? పెళ్లి జరిగినా కాకుండా ఉషను రుచి చూడాలి. చూడాలి అంటే ఉషను నమ్మించాలి. నమ్మకంగా లొంగ తీసుకుని అనుభవించాలి. అసలు ప్రేమ పెళ్లి ట్రాష్. ఓన్లీ లవ్ అండ్ లస్ట్. దట్స్ ఆల్. ఉషా ఏం చేద్దాం? నువ్వే చెప్పు. చచ్చిపోదాం. అవును ఉషా, కలిసి ఎలా బతకలేము. కనీసం కలిసైనా చచ్చిపోదాం. నువ్వేమంటావు ఉషా? నీ ఇష్టం. సరే పద. సినిమా ఆఫీసా మ్యారేజ్ బ్యూరోనా? ఏదైతే మనకేంటే పాప్ సోకం ఉంది. మీరు చూడాల్సింది నన్ను కాదు. ముందు కూర్చోండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా తెలుసుకోవచ్చా? ఓకే షూర్, బట్ మీ పేరేంటో తెలుసుకోవచ్చు? సత్య. శ్రీ సత్య. బ్యూటిఫుల్. చూడండి, పెళ్లికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఐ మీన్ సమయం ఉండాలి, కానీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వేస్ట్. అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. మా తాత మేజర్, మా నాన్న మేజర్, నేను అంటే గాలికి తిరుగుతుంటాను. ఆస్త పర్వాలేదు. ఈ జన్మ నక్షత్రాలు, జాతకం ఇవన్నీ అంటారా? రేపు ఫోన్లో చెప్తాను. ఓకే, హాయ్ నందిని. ఇది పార్కు, ఎవరైనా చూస్తారు. తెలుసు, అయినా ఇక్కడ ఎవరూ లేరుగా. అది కాక క్లైమేట్ చూడు ఎంత రొమాంటిక్ గా ఉందో. చాలు చాలు చాలు, ఇప్పటికే చాలా ఎక్కువ చేసాం. ఇంకా అన్ని పెళ్లి తర్వాతే. ఇంట్లో వాళ్ళు నాకు సంబంధాలు చూస్తున్నారు. నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు శ్రీధర్. టెన్షన్ ఎందుకు, చాలా టైం ఉందిగా. నీకు అలాగే ఉంటుంది. మనం ఎంత తొందరగా పెళ్లి చేసుకుంటే అంత మంచిది. పెళ్ళా? ఎవరిని? ఏం శ్రీధర్, ఎప్పుడు జోకులేనా? కొంచెం సీరియస్ గా ఆలోచించు. ఆలోచించడానికి ఏముంది? నథింగ్. అంటే? చూడు నందిని, ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది. నేను చెప్పిన మాట విని మీ ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటా. అంటే నువ్వు చేసుకోవా? సారీ, నేను పెళ్లి అనే కాన్సెప్ట్ కి చాలా దూరం. అయినా నేను త్వరలో పెద్ద కోటీశ్వరుని కాబోతున్నాను. ఇలాంటివన్నీ పెట్టుకుంటే నేను జీవితంలో డెవలప్ కాలేను. శ్రీధర్, అన్ని తెలిసే మాట్లాడుతున్నావా? తెలిసే మాట్లాడుతున్నాను. ఒకటి మాత్రం నిజం నందిని, నీకు తెలుసో తెలియకో నాకు చాలా సార్లు హెల్ప్ చేశాను. అందుకే నువ్వు ఒప్పుకుంటే ఉంచుకుంటాను. ఇంత చీప్ గా మాట్లాడతావు అనుకోలేదు. నువ్వెంతో అమాయకుడు అనుకున్నా గానీ ఇలా అమ్మాయిలు గొంతు కోసేవాడని ఇప్పుడే తెలుసుకున్నాను. అయినా నువ్వేట నన్ను ఉంచుకునేది? కుక్క, నీకంత సీన్ లేదు.
అయినా కోట్లు వస్తున్నప్పుడు ఇలాంటి ఆటుపోట్లు కామన్. లైట్ తీసుకురా బ్రదర్. హలో, శక్తిమాన్ గారండి? బాక్స్ పంపించారా? ఎయిర్ ఇండియాలో బాక్స్ పంపించామండి, మీరు కలెక్ట్ చేసుకోండి. అలాగే. అవును, మా బ్రదర్ ఏంటి? మీ తమ్ముడు గారు పేషెంట్ల విషయంలో చాలా బిజీగా ఉన్నారండి. ఓహో, అయితే నేను కాల్ చేశానని చెప్పండి. తప్పకుండానండి, ఉంటానండి. నమస్తే. కొరియరా? ఓహో, సరే. అన్నయ్య, ఫోటోలు వచ్చాయన్నారు కదా, ఎక్కడ మేడం? ఇవా ఇంత పొడుగున్నాయేంటి? మీరే కదయ్యా 6 అడుగుల అందగత్తి కావాలన్నారు. ఆవిడవే ఈ ఫోటోలు. అన్నయ్య, దీన్ని చేసుకుంటే బాస్కెట్ బాల్ ఆడుతున్నాను. థ్యాంక్ యూ మేడం, ఐ కెన్ మేనేజ్ అండ్ మ్యారేజ్. ఓకే, బై బై. మీరేం అనుకోకపోతే మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్తారా? అడుక్కోండి. యా. అన్నా, నీ సైజులో మీరు కూరలో ఉప్పు కారం వాడతారా? వాడతాను. ఓకే. స్వీట్ తింటారా? తింటాను. అయినా మీకెందుకు ఇవన్నీ? అన్ని తిని పర్సనాలిటీ పెంచే మీకు లవ్, రొమాంటిక్ ఆలోచనలే రావా? రామ రామ అంటే చాలదా, శ్రీరామ రామ అంటే చాలదా, రామ రామ అంటే చాలదా, శ్రీరామ రామ అంటే చాలదా, కామితములు తీరగా తామసములు తొలగగా, కామితములు తీరగా తామసములు తొలగగా, రామ రామ అంటే చాలదా, కామితములు తీరగా తామసములు తొలగగా, రామ
ప్రేమించి మోసపోయిన ఉష తన ప్రియుడు రమణ పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన స్నేహితులతో గ్యాంగ్ రేప్ చేసి చంపిన ఉదంతం సంచలనం సృష్టించింది. చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఉపయోగం లేదన్నావుగా. ఉషా అనే అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 12 మంది. పోలీసులు కేసు ఫైల్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. నిందితులంతా పరారీలో ఉన్నారు. చేతనైతే వాళ్ళని చేజ్ చేసి పట్టుకో. అది సాక్ష్యాలు దొరుకుతాయనుకుంటేనే, అంతేగాని మనస్సాక్షి, అంతరాత్మ, న్యాయం అని నీకు నువ్వే డెసిషన్ తీసుకునే వాళ్ళని చంపకు. అలా అయితేనే నువ్వు ఈ కేసును డీల్ చేయి. ఓకే? అలాగే సార్. చూడు, ఈ కేసుకు నీకు వృత్తిపరమైన సంబంధం తప్ప పర్సనల్ రిలేషన్స్, ఎమోషన్స్ ఏమీ లేవు. అది గుర్తుంచుకో. ఆ 2 ఉన్నాయి సార్. వాట్? ఎస్ సార్. ఆ ఉష ఎవరో కాదు, మా సొంత చిన్నాన్న కూతురు. ఆస్తి పంపకాల్లో వచ్చిన గొడవల వల్ల వాళ్ళకి మాకు మాటలు. సారీ శివాజీ, ఐఎమ్ వెరీ సారీ. ఓకే, ఈ పరిస్థితుల్లో నువ్వు ఈ కేసు టేకప్ చేయొద్దు. వేరే వాళ్ళకి అప్పచెప్తాను. నో సార్, ఈ కేసు నేనే డీల్ చేస్తాను. శివాజీ, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నాకు అర్థమైంది సార్. ఏ సంబంధం లేని కేసుల్లోనే ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను. చెల్లెల విషయంలో ఎమోషనల్ గా బ్లాస్ట్ అవుతాననే కదా మీ అర్థం. బట్ అంతకన్నా ముఖ్యమైనది ఆ నేరస్తుల్ని పట్టుకోవడం. మన డిపార్ట్మెంట్ సంగతి మీకు తెలియంది కాదు. నత్తకు పెద్దన్నలు మన వాళ్ళు. ఆలస్యం చేస్తే సాక్ష్యాలు మార్చిపోతాయి. సార్, బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకే మన లా అండ్ ఆర్డర్ పలుకుతుంది. ఏ బ్యాక్గ్రౌండ్ లేని మా చిన్నాన్న లాంటి వాళ్ళని ఎవరో పలకరించారు సార్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ సార్. ఓకే, బట్ దిస్ ఇస్ ది లాస్ట్ ఛాన్స్ ఫర్ యూ. మైండ్ ఇట్. థ్యాంక్ యూ సార్. కుక్కతోక వంకర. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకల దాకా పోదు. నువ్వు అంతే, నీ జాతకం అంతే. నేను నిన్ను మార్చలేకపోయాను, కానీ నీ పోస్టుకు మాత్రం మార్చగలిగాను. ఇవ్వు ఆర్డర్స్. థ్యాంక్ యూ సార్. ఓపెన్ చేసి చూసుకో. ఎందుకు సార్, ఇది ఏమైనా ప్రమోషనా? నాలాంటి వాడికి ఏదైనా ఒకటే. ఆ మాట నిజమే. నీలాంటి వాడికి అదే సరైన పోస్టింగ్. డిపార్ట్మెంట్ లో ఉంటూ మనస్సాక్షిగా పని చేస్తాను అని చెబితే సొసైటీలో కష్టం. అందుకే
సిన్సియర్ గా పనిచేయడానికి వీలుండే పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కి నేను ట్రాన్స్ఫర్ అయ్యేలా చూశాను. అక్కడ చేతులు కాలు ఆకులు పట్టుకోని అవసరం లేదు. థ్యాంక్ యూ సార్. ఇది నిజంగా నా లైఫ్ కి ప్రమోషన్. అదెలాగయ్యా? కొన్నాళ్ల పాటు ఒకే చోట పని చేస్తానన్న నమ్మకం నాకు ఇప్పుడు కలిగింది. అందుకే ఇక పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రిలాక్స్.